ఇక అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఈవీఎంలకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వాటిని ఉంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఇక తరలింపు సమయంలో వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. అన్ని స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి అంచెలో పారామిలిటరీ, రెండో అంచెలో సాయుధ సిబ్బంది, ఇక మూడో స్థాయిలో పోలీసులు కాపలా కాస్తున్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఈవీఎంలకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వాటిని ఉంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. తరలింపు సమయంలో వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. అన్ని స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి అంచెలో పారామిలిటరీ, రెండో అంచెలో సాయుధ సిబ్బంది, ఇక మూడో స్థాయిలో పోలీసులైతే కాపలా కాస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఎలాంటి భద్రతా ఏర్పాట్లునే? మొత్తంగా నిన్న చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఎంత ఓటింగ్ శాతం నమోదైంది? పద్మ, ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో 17 లోక్సభ సీట్లకు, అట్లాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ సంబంధించి నిన్న పోలింగ్ ముగిసింది. ఈ పోలింగ్ ముగిసిన తర్వాత ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో ఆ ఈవీఎంలని జీపీఎస్ అమర్చిన వాహనాల ద్వారా పటిష్టమైన పోలీసు బందోబస్తు నడుమ కౌంటింగ్ కేంద్రాలు, అట్లాగే స్ట్రాంగ్ రూమ్లు ఏదైతే ఏర్పాటు చేశారో ఈసీ, ఆ స్ట్రాంగ్ రూమ్లకి పంపించారు. ఆ స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలని భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి వచ్చే నెల అంటే జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది. అప్పటి వరకు ఈ స్ట్రాంగ్ రూములని ఇక్కడే భద్రపరుస్తారు. పటిష్టమైన బందోబస్తు మధ్య ఈ స్ట్రాంగ్ రూమ్లకి పోలీసులు కాపలా కాస్తున్నారు. ప్రధానంగా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అట్లాగే పోలీసులు దీనికి 24/7 అంటే 24 గంటలు ఇక్కడ పటిష్టమైన భద్రత నడుమ పోలీసులు కాపలా కాస్తున్నారు. ఇటు ఈ ఈవీఎంలకు సంబంధించి నిన్న ఏదైతే పోలింగ్ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్, అట్లాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అట్లాగే పీఓలు అంటే పోస్టల్ పోలింగ్ ఆఫీసర్ వీళ్ళ సమక్షంలో పోలింగ్ ఏజెంట్లు, రాజకీయ పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి వారి సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేయడం జరిగింది. ఆ ఈవీఎంలో ఏదైతే ఓట్లు నమోదయ్యాయో ఆ ఓట్లు ఏ రకంగా ఉన్నాయి, సంఖ్య ఎంత, అదంతా నమోదు చేసుకున్న తర్వాత పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈ సీల్ వేసిన ఈవీఎంలను ఈసీ వాహనాల ద్వారా పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ప్రస్తుతం మనం ఉన్నది దోమల్గూడలోని ఏవీ కాలేజీ. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈవీఎంలు మెయిన్గా ముషిరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఇక్కడ భద్రపరిచారు. అంటే దాదాపుగా 22 రోజుల పాటు, అంటే జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఏదైతే జరగబోతుందో అప్పటి వరకు, అంటే 22 రోజుల పాటు ఈ స్ట్రాంగ్ రూమ్లకు పటిష్టమైన భద్రత నడుమ పోలీసులు కాపలా కాస్తున్నారు. తెలంగాణలో దాదాపుగా 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 17 పార్లమెంటరీ నియోజకవర్గాలున్నాయి. ఈ 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఈ స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. అట్లాగే ఈ స్ట్రాంగ్ రూముల పక్కనే కౌంటింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఆ రోజు ఉదయం కౌంటింగ్ జూన్ 4వ తేదీన ఏదైతే కౌంటింగ్ జరగబోతుందో ఇక్కడి నుంచే ఈవీఎంలని స్ట్రాంగ్ రూముల నుంచే మళ్ళీ పోలింగ్ ఏజెంట్ల నడుమ, అట్లాగే ప్రిసైడింగ్ ఆఫీసర్లు, పోలింగ్ ఆఫీసర్ వీళ్ళ నడుమ ఈ ఈవీఎంలను తీసుకొచ్చి అక్కడ ఏదైతే టేబుల్స్ అమర్చారో ఆ టేబుల్స్ దగ్గర ఈవీఎంని ఓపెన్ చేసి అప్పుడు సీలు వేసేటప్పుడు ఎంత ఉందో, అంటే ఎన్ని ఓట్లు పడ్డాయో తర్వాత దాన్ని లెక్కించుకొని ఆ కౌంటింగ్కి సంబంధించిన టేబుల్ల మీద వీటిని అమర్చి కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియను పోలింగ్ సిబ్బంది కానీ అధికారులు కానీ చేపడతారు. ఆ రకంగా స్ట్రాంగ్ రూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్ట్రాంగ్ రూముల పక్కనే దీనికి సంబంధించి కౌంటింగ్ సెంటర్లను కూడా ఈసీ ఏర్పాటు చేసింది. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఈ స్ట్రాంగ్ రూములు కానీ, అట్లాగే
దీనికి సంబంధించి కౌంటింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. ప్రధానంగా 44 కేంద్రాల్లో ఈ స్ట్రాంగ్ రూమ్లు ఉన్నట్లుగా ఈసీ ప్రకటించింది. ఈ 44 కేంద్రాలకు సంబంధించి అంటే ఒక్కొక్క స్ట్రాంగ్ రూమ్లో దాదాపుగా 2-3 నియోజకవర్గాలు కూడా ఉన్న స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి. కౌంటింగ్ సెంటర్లు కూడా 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కౌంటింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఈ రకంగా 44 కౌంటింగ్ సెంటర్లలో ఈ ఈవీఎంలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లన్నీ కూడా భద్రపరిచారు. ఆ రోజు జూన్ 4వ తేదీన వీటిని ఓపెన్ చేసి ఆ పోలింగ్ సంబంధించి కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ ఉందో దాన్ని ఎలక్షన్ ఆఫీసర్లు చేయబోతున్నారు. ప్రధానంగా ఈ 22 రోజులకు సంబంధించి భద్రతకు ఎప్పటికప్పుడు తక్షణం సమాచారం తెలుసుకునే విధంగా ఈసీ ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాలని ఏర్పాటు చేసింది. అట్లాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ, అట్లాగే పోలింగ్ ఆఫీసర్ కానీ, రిటర్నింగ్ ఆఫీసర్ ఓవరాల్గా జిల్లా కలెక్టర్కు రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ దీనికంతా కూడా ఆయన మానిటరింగ్ చేస్తారు. ఈ రకంగా స్ట్రాంగ్ రూముల వద్ద ఎప్పటికప్పుడు ప్రతిక్షణం కదలికలు పసిగట్టేలా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 22 రోజుల పాటు ఈ స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించిన కాపలా ఈసీ అట్లాగే పోలీస్ సిబ్బంది చేయనున్నారు. పద్మ రైట్, థ్యాంక్ యూ వాసు.